హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HTML పార్ట్ 9. ఈరోజు మనము HTML లిస్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాము. అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా లిస్ట్ ఐటమ్స్ని, సపోజ్ ఇప్పుడు మనం సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఐటమ్స్ ఉంటాయి కదా, అలాంటి ఐటమ్స్ని మనం HTML పేజ్లో డిస్ప్లే చేయాలనుకుంటే దానికోసం మనం లిస్ట్ని యూజ్ చేస్తాము. అంటే ఏంటంటే మనం రాసిన ఐటమ్స్ అనేటివి ఒక ఆర్డర్ వైజ్, లిస్ట్ వైజ్ రావాలి. దానికోసం మనం ఇది యూజ్ చేస్తాము. అది ఎలా యూజ్ చేస్తాము, ఎలా డిస్ప్లే అవుతుంది వెబ్ పేజ్లో అనేటివి మనం ఈరోజు తెలుసుకుందాము. అయితే బేసిక్గా HTMLలో 3 వేస్ ఉన్నాయండి లిస్ట్ని డిస్ప్లే చేయడానికి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అన్ఆర్డర్డ్ లిస్ట్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆర్డర్డ్ లిస్ట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి డెఫినేషన్ లిస్ట్. ఈరోజు మనం ఆ మూడింటి గురించి టోటల్ డీటెయిల్గా తెలుసుకుందాము. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అన్ఆర్డర్డ్ లిస్ట్ కదా, ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాము. UL అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్. దిస్ లిస్ట్ ఐటమ్ యూజింగ్ ప్లెయిన్ బుల్లెట్స్. అంటే మన వెబ్ పేజీలో డిస్ప్లే అయినప్పుడు ఇది బుల్లెట్స్ రూపంలో డిస్ప్లే అవుతుంది అనమాట. అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి, మీకు సింపుల్గా అర్థమవుతుంది. అన్ఆర్డర్డ్ లిస్ట్ UL అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్, ఓపెన్ ట్యాగ్, అండ్ అలాగే ఇది క్లోజ్ ట్యాగ్ UL. అండ్ మనం ఐటమ్స్ని ఇన్సర్ట్ చేయడానికి LI అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము. చూడండి, ఇక్కడ చెప్తున్నాను. అన్ఆర్డర్డ్ లిస్ట్ స్టార్ట్స్ విత్ UL ట్యాగ్ అండ్ లిస్ట్ ఐటమ్స్ స్టార్ట్ విత్ LI ట్యాగ్. అలా అన్నమాట. లిస్ట్ని ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. HTML ఓపెన్ ట్యాగ్ అండ్ ఇది అలాగే లిస్ట్ ఐటమ్స్కి క్లోజ్ ట్యాగ్, అండ్ LI ఓపెన్ ట్యాగ్, CSS అండ్ క్లోజ్ ట్యాగ్. లిస్ట్ ఐటమ్ జావా, ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ నేను మామూలుగా మన సాఫ్ట్వేర్కి సంబంధించి ఇస్తున్నాను, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను అన్ఆర్డర్డ్ లిస్ట్ని యూజ్ చేసి, ట్యాగ్ని యూజ్ చేసి ఒకటి అన్ఆర్డర్డ్ లిస్ట్ని డెవలప్ చేస్తున్నాను. అండ్ దాంట్లో LI అనే లిస్ట్ ఐటమ్ ట్యాగ్ని యూజ్ చేసి ఐటమ్స్ని ఇన్సర్ట్ చేశాను. అండ్ ఇప్పుడు చూడండి, ఫైల్ సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి ఇలా వస్తుంది. అన్ఆర్డర్డ్ లిస్ట్స్ అంటే ఐటమ్స్ అనేటివి 1 by 1 వస్తాయి, బట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ని యూజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ బుల్లెట్స్ వైజ్ రూపంలో వస్తుంది. ఇలా మనము ఏవైనా ఐటమ్స్ని ఒక ఆర్డర్ వైజ్ రావాలి అనుకున్నప్పుడు ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు. దాంట్లో 3 వేస్ ఉన్నాయి కదా. ఫస్ట్ గురించి తెలుసుకుంటాం, అన్ఆర్డర్డ్ లిస్ట్. దీంట్లో ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అనేటివి బుల్లెట్స్ రూపంలో వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనము దీనికి కొన్ని యాట్రిబ్యూట్స్ని అప్లై చేయొచ్చు. అవేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. You can use type attribute for UL tag to specify the type of bullet you like. బై డిఫాల్ట్గా అయితే ఒక బుల్లెట్ వచ్చేస్తుంది కదా, ఇట్లా రౌండ్గా ఉండి డిస్క్ లాగా. అలా కాకుండా మనకి ఇష్టం వచ్చిన వాటిని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. దాని గురించి మనం టైప్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము. యాట్రిబ్యూట్ కాబట్టి ఏదైనా ఒక ట్యాగ్లోనే యూజ్ చేయాలి. ఇప్పుడు మనం అన్ఆర్డర్ లిస్ట్ గురించి యూజ్ చేస్తున్నాం కాబట్టి దాంట్లోనే యూజ్ చేస్తున్నాను. టైప్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్లో స్క్వేర్ అని రాస్తున్నాను, SQUARE స్క్వేర్. అండ్ ఇప్పుడు ఫైల్ సేవ్. అండ్ ఇప్పుడు బ్రౌజర్లో చూడండి, రిఫ్రెష్ చేయకముందు సర్కిల్స్ లాగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు రిఫ్రెష్ చేశాక చూడండి స్క్వేర్ షేప్ వచ్చేసింది. సో ఇలా మనకు కావాల్సిన విధంగా టైప్ని యూజ్ చేసి ఆ బుల్లెట్స్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి సర్కిల్ ఉంటుంది, సర్కిల్. అండ్ కంట్రోల్ సేవ్. అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి సర్కిల్ వచ్చేసింది. సో ఇలా అనమాట మనం టైప్ యాట్రిబ్యూట్ని యూజ్ చేసుకోవచ్చు, మనకు కావాల్సినది చేసుకోవచ్చు. అయితే బై డిఫాల్ట్గా వచ్చేసి డిస్క్ ఉంటుంది అనమాట, DISC డిస్క్. సేవ్ అండ్ రిఫ్రెష్. చూడండి ఇలా వస్తుంది. బై డిఫాల్ట్గా డిస్క్ ఉంటుంది. అలా డిస్క్ కాకుండా మనకు స్క్వేర్ ఆర్ సర్కిల్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా ఇన్సర్ట్ చేస్తాము. కొన్ని ఐటమ్స్ అనేటివి ఒక ఆర్డర్ వైజ్లో రావాలి అనుకుంటే దానికోసం మనం లిస్ట్ని యూజ్ చేస్తాము. అండ్ అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అన్ఆర్డర్డ్ లిస్ట్ అయిపోయింది. ఇప్పుడు
నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్డర్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. సెకండ్ వన్ వచ్చేసి ఆర్డర్ లిస్ట్. అండ్ ఆర్డర్ లిస్ట్ దిస్ విల్ యూజ్ డిఫరెంట్ స్కీమ్స్ ఆఫ్ నెంబర్స్ టు లిస్ట్ యువర్ ఐటమ్స్. ఇంతకుముందు వచ్చేసి బుల్లెట్స్ వైజ్లో వచ్చేసింది కదా, ఇందులో అలా కాకుండా ఒక సీక్వెన్స్ ప్రకారం వస్తుంది. అంటే 1 2 3లో వస్తాయి బై డిఫాల్ట్గా, అయితే నెంబర్స్ వస్తాయి 1 2 3 అలా. ద నెంబర్ స్టార్ట్ ఎట్ 1 అండ్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 1 ఫర్ ఈచ్ సక్సెసివ్ ఆర్డర్ లిస్ట్ ట్యాగ్ విత్ LI. దీంట్లో కూడా మనం ఏదైనా ఐటమ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే LI అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము. అండ్ దీంట్లో నెంబరింగ్ వచ్చేసి 1 నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవ్రీ LI ట్యాగ్ని యూజ్ చేసినప్పుడు నంబర్ అనేది 1 ఇంక్రీజ్ అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీని కింద నేను యూజ్ చేస్తున్నాను చూడండి. నేను దీన్నే కాపీ పేస్ట్ చేసేస్తాను. కాపీ అండ్ పేస్ట్. UL అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎలాగో, OL అంటే ఆర్డర్డ్ లిస్ట్. OL ఆర్డర్డ్ లిస్ట్, OL ఆర్డర్ లిస్ట్ క్లోజ్ ట్యాగ్ అయిపోయింది. చూడండి UL అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్, OL అంటే ఆర్డర్ లిస్ట్. నేను సేమ్ రాశాను. అండ్ ఇన్సర్ట్ చేయడానికి ఐటమ్ని LI ట్యాగ్ని యూజ్ చేస్తాము. సో కాపీ, సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూడండి మనము UL ట్యాగ్ని యూజ్ చేసినప్పుడేమో బై డిఫాల్ట్గా బుల్లెట్స్ వచ్చేసాయి. అలా కాకుండా మనము ఆర్డర్ లిస్ట్ని యూజ్ చేసినప్పుడేమో మనకు ఈ ఐటమ్స్ అనేటివి ఒక ఆర్డర్ వైజ్ వచ్చాయి, 1 2 3 4 నెంబరింగ్ అలా అన్నమాట. సో ఇలా ఏదైనా పర్టికులర్గా సీక్వెన్స్ ప్రకారం రావాలి అనుకున్నప్పుడు మనం ఆర్డర్ లిస్ట్ని యూజ్ చేస్తాము. అవసరం లేదు ఏదైనా ఒక ఆర్డర్ రావాలి అనుకుంటే అన్ఆర్డర్ లిస్ట్ని యూజ్ చేసేస్తాము. ఇంతకుముందు దీనికి చెప్పినట్టు టైప్ ఈక్వల్స్ టు డిస్క్ అనే యాట్రిబ్యూట్స్ ఉన్నట్టు దీనికి కూడా యాట్రిబ్యూట్ ఉంది, సేమ్ డిస్క్ టైప్ అనే యాట్రిబ్యూట్. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యూ కెన్ యూస్ టైప్ యాట్రిబ్యూట్ ఫర్ OL tag to specify the type of the numbering you like. By default it is a number, but you can change to Roman numbers, small Roman numbers, alphabets, small alphabets. అంటే టైప్ అనేది నంబరింగ్ ఉంది కదా, అలా కాకుండా మనం ఇష్టం వచ్చింది కూడా ఇచ్చుకోవచ్చు. దాని గురించి టైప్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము. టైప్ ఈక్వల్స్ టు నేను A అని ఇస్తున్నాను, స్మాల్ A ఇచ్చేస్తాను. టైప్ ఈక్వల్ టు స్మాల్ A. ఇప్పుడు చూడండి సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయకముందు 1 2 3 4 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, రిఫ్రెష్ చేశాక చూడండి ABCD అలా అనమాట. ఒక ఆర్డర్ వైజ్ ఉన్నాయి ఇవి, కాకపోతే మనం టైప్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసి మనం ఆల్ఫాబెట్స్ ఉండాలని ఇచ్చేస్తాం కాబట్టి ఇక్కడ మనకు ఆల్ఫాబెట్స్ ఇచ్చాయి. అలా కాకుండా మనం క్యాపిటల్ కూడా ఇచ్చుకోవచ్చు. సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి ఇప్పుడు ఈ లిస్ట్స్ అనేటివి క్యాపిటల్ A, క్యాపిటల్ B, క్యాపిటల్ C, క్యాపిటల్ D అలా వచ్చేసాయి. సో ఇలా కాకుండా ఇంకా 2 టైప్స్ ఉన్నాయి దీంట్లోనే. స్మాల్ రోమన్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు మనము. కంట్రోల్ సేవ్ అండ్ రిఫ్రెష్. చూడండి ఫస్ట్ రోమన్ నెంబర్స్లో వస్తున్నాయి 1 2 3 4. అలా కాకుండా లాస్ట్ అండ్ 1 క్యాపిటల్ రోమన్ నెంబర్స్, మనం క్యాపిటల్ రోమన్ నెంబర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. చూడండి క్యాపిటల్ రోమన్ నెంబర్స్లో 1 2 3 4 అలా అనమాట. ఈ విధంగా మనము ఆర్డర్ లిస్ట్ని యూజ్ చేసి మనకు కావాల్సిన విధంగా మనకు కావాల్సిన టైప్లో మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఇంకొక యాట్రిబ్యూట్ కూడా ఉంది. అదేంటంటే స్టార్ట్ యాట్రిబ్యూట్. స్టార్ట్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో దాని వాల్యూ రాయాలి. అయితే బై డిఫాల్ట్గా వచ్చేసి ఆల్ఫాబెట్ నెంబరింగ్ అనేది 1 2 3 అలా స్టార్ట్ అవుతుంది కదా, 1 నుండి స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా మనకి ఇష్టం వచ్చిన వాల్యూ కూడా మనం ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను స్టార్ట్ అని ఇచ్చేసి 100 ఇస్తున్నాను. అంటే ఇప్పుడు వాల్యూస్ అనేటివి 100 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి 100, 101, 102, 103 అలా మనకు కావాల్సిన వాల్యూస్ని మనం ఇచ్చుకోవచ్చు. ఇలా టైప్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసి మనకు కావాల్సిన టైప్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే స్టార్ట్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసి నంబరింగ్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ కావాలి అని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకొక థర్డ్ వన్ వచ్చేసి డెఫినేషన్ లిస్ట్. దాని గురించి మనం తెలుసుకున్నాం. యూ కెన్ యూజ్ స్టార్ట్ యాట్రిబ్యూట్ ఫర్ OL tag to specify the starting part of the numbering you need. మనకి ఎక్కడి నుంచి నెంబర్ కావాలంటే ఆ నెంబర్స్ని మనం స్టార్ట్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసి సెట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి దీంట్లో డెఫినేషన్ లిస్ట్. ఏ డెఫినేషన్ లిస్ట్ దిస్ అరేంజెస్ యువర్ ఐటమ్స్ ఇన్ ద సేమ్ వే యాజ్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ డిక్షనరీ. అంటే ఒక డిక్షనరీలో అయితే ఎలా ఉంటాయో వర్డ్స్ అలా అరేంజ్ చేయాలనుకుంటే మనము
ఈ డెఫినేషన్ లిస్ట్ని యూజ్ చేస్తాము. అది ఎలాగో నేను చూపిస్తాను చూడండి. ఏం లేదండి, డిఎల్ అంటే అన్నిటికీ, యూఎల్ అంటే అన్ఆర్డర్ లిస్ట్, ఓఎల్ అంటే ఆర్డర్ లిస్ట్, డిఎల్ అంటే డెఫినేషన్ లిస్ట్, ఓపెన్ ట్యాగ్ అండ్ అలాగే ఇది క్లోజ్ ట్యాగ్, డిఎల్ ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్. DL defines the start of the list. DT defines a term. DD defines term definition. అంటే దీంట్లో టూ సబ్ ట్యాగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే డాటా టర్మ్, DT అన్నమాట, డాటా టర్మ్ ఓపెన్ ట్యాగ్ అండ్ అలాగే ఇది క్లోజ్ ట్యాగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా డెఫినేషన్, DD ఓపెన్ ట్యాగ్ అండ్ అలాగే ఇది క్లోజ్ ట్యాగ్, డేటా డెఫినేషన్. ఏంటంటే డేటా టర్మ్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా వర్డ్ని రాయాలనుకుంటే దీంట్లో రాయాలి, అండ్ దాని యొక్క డెఫినేషన్ని మనం ఈ DDలో రాయాలి. ఇప్పుడు సపోజ్ నేను రాస్తున్నాను HTML అని రాస్తున్నాను, ఇక్కడ HTML, అండ్ దీన్ని మనం డెఫినేషన్ ఇక్కడ రాయాలి. HTML అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఇలా మనం ఏ దాని యొక్క డెఫినేషన్ రాయాలనుకుంటే ఆ వర్డ్ని డేటా టర్మ్లో రాయాలి, అండ్ డేటా డెఫినేషన్లో ఆ వర్డ్ యొక్క డెఫినేషన్ని రాయాలి. అండ్ ఇప్పుడు చూడండి, సేవ్, బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు ఇలా వస్తుంది. HTML వచ్చేసి దాని నెక్స్ట్ లైన్లో కొంచెం స్పేస్ ఇచ్చేసి, వైట్ స్పేస్, దాని తర్వాత నుండి మనకు కావాల్సిన డెఫినేషన్ అనేది వచ్చేస్తుంది. ఇలా మనకు కావాల్సిన విధంగా మనం కావాల్సినవి సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను మీకు. Ctrl+C కాపీ అండ్ పేస్ట్, CSS ఇచ్చేస్తున్నాను ఇక్కడ. CSS అంటే ఏంటంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. Ctrl+S సేవ్ అండ్ రిఫ్రెష్. చూడండి ఇలా ఈ వర్డ్ కింద వైట్ స్పేస్ వచ్చేసి ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో వర్డ్ అది కూడా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే వర్డ్ కింద కొంచెం స్పేస్ వచ్చేసి ఇలా మనకు కావాల్సిన డెఫినేషన్ అనేది వచ్చేస్తుంది. ఇలా ఒక డిక్షనరీలో అయితే ఎలా ఉంటుందో అలా మనం వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలనుకుంటే మనం డెఫినేషన్ లిస్ట్ని యూజ్ చేస్తాము. లిస్ట్స్ టోటల్ 3 టైప్స్ ఉన్నాయి: అన్ఆర్డర్డ్ లిస్ట్, ఆర్డర్డ్ లిస్ట్ అండ్ డెఫినేషన్ లిస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.